హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్ గురించి కోడింగ్ అనేది అయితే నేర్చుకోబోతున్నాము. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో మనము లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ గురించి అయితే తెలుసుకున్నాము. ఈ రోజు వీడియోలో రైట్ షిఫ్ట్ ఆపరేటర్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో మనం బేసిక్ కోడింగ్ నుండి స్టార్ట్ చేసాం వీడియోస్. అండ్ ఆ బేసిక్ కోడింగ్ వీడియో అండ్ ఆపరేటర్స్ గురించి, అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, యూనరీ ఆపరేటర్, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ గురించి అయితే మనం కోడింగ్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను వీడియోస్ లో. ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి కోడింగ్ అనేది అయితే నేర్చుకోండి బేసిక్స్ నుండి. ఈ రోజు వీడియోలో మనం రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా కోడింగ్ రాయాలనేది అయితే తెలుసుకున్నాం. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్ గా STS అనేది అయితే ఓపెన్ చేయండి. మనకు లెఫ్ట్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనము మల్టిప్లికేషన్ అండ్ 2 to the power of అయితే వాల్యూ అనేది తీసుకొని వర్క్ అయితే అవుతుంది. మనకు వచ్చిన అవుట్పుట్ ని మనకైతే ఇస్తుంది. అండ్ రైట్ షిఫ్ట్ కూడా సేమ్ అండి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 10 వాల్యూ తీసుకున్నాము. అండ్ ఇక్కడ రైట్ షిఫ్ట్ కి ఆరోస్ అనేది అయితే రైట్ సైడ్ సింబల్స్ పెట్టుకుందాం, గ్రేటర్ దాన్ సింబల్ అండ్ ఈక్వల్ గ్రేటర్ దాన్ సింబల్ తీసుకున్న తర్వాత 2 వాల్యూస్ అయితే 2 to the power of 2. ఇక్కడ మనకు మల్టిప్లికేషన్ అనేది అయితే జరగదు. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్స్ లో 10 into 2 to the power అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ రైట్ షిఫ్ట్ అంటే 10 divided by 2 to the power of, అంటే ఇక్కడ డివిజన్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఏం లేదండి, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ కి మల్టిప్లికేషన్ ఇంటూ 2 to the power of వాల్యూ. ఇక్కడ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ కి 10 డివిజన్ అయితే జరుగుతుంది. డివిజన్ ఇక్కడ ఏ వాల్యూ తీసుకున్నామనుకో ఆ వాల్యూ బై 2 to the power. ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి 2 to the power of 2, ఇంకో 2 తీసుకున్నాం కాబట్టి 2 to the power of 2. థర్డ్ ప్రింట్ స్టేట్మెంట్ లో 20 గ్రేటర్ దాన్ 3 తీసుకున్నాం రైట్ షిఫ్ట్ ఆపరేటర్ లో. అండ్ ఇక్కడ 3 తీసుకున్నందుకు మనకు 2 to the power of 3 వాల్యూ అనేది అయితే తీసుకోవాలి. సింపుల్ గా లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఇంటూ పవర్, రైట్ షిఫ్ట్ ఆపరేటర్ వచ్చేసి మనకు డివిజన్ బై డివిజన్ 2 to the power. ఆ వాల్యూస్ మనకు వర్క్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది అయితే వస్తుంది. సింపుల్ గా మనం రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేసి జావా అప్లికేషన్ అండ్ ఓకే మీద అయితే క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనం కామెంట్ లో రాసుకున్న విధంగా మనకు అవుట్పుట్ ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ కి అయితే 2 వాల్యూ వచ్చింది, సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్ కి అయితే 5 వాల్యూ, థర్డ్ ప్రింట్ స్టేట్మెంట్ కి అయితే 2 వాల్యూ. ఈ విధంగా మనకు లెఫ్ట్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు 10 into 2 to the power of వాల్యూ. ఇక్కడ రైట్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే 10 divided by 2 to the power of 2. ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. లెఫ్ట్ షిఫ్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్, రైట్ షిఫ్ట్ వచ్చేసి డివిజన్. ఇదండి ఈ రోజు వీడియోలో మనకు రైట్ షిఫ్ట్ ఆపరేటర్ కోడింగ్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకొని నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అండ్ అలాగే మీకు వీడియోస్ లలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ రిప్లై రాకపోతే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.